నూతన యెరూషలేము అంటే ఏంటంటే, ఈ నూతన యెరూషలేము అనేది దేవుని చేత స్థాపించబడింది, దేవుని చేత రూపించబడింది. అంటే దీనికి శిల్పి, నిర్మాణకుడు, దీనికి కర్త, కర్మ, క్రియ, A to Z అంతా కూడా దేవుడే. ఇంకా స్తోత్రం. నూతన యెరూషలేము దేవుని చేత స్థాపించబడింది, నూతన యెరూషలేము దేవుని చేతనే రూపించబడింది, నూతన యెరూషలేము దేవునికి సంబంధించిన వాటిని కలిగి ఉంది, నూతన యెరూషలేము దేవునితోనే నిండి ఉన్నది. అందుకే ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి నూతన యెరూషలేముకి వెళ్తున్నాం మనం. హల్లెలూయా, స్తోత్రం. దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవునితో ఉండడానికి నూతన యెరూషలేముకి వెళ్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. మరి ఇప్పుడు ఈ నూతన యెరూషలేముకి ఎవరు వెళ్తారు? ఎంతగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. అంటే క్రీస్తులో ఉన్నవాళ్ళు నూతన సృష్టి, క్రీస్తులో లేని వాళ్ళు పాత సృష్టి. అంటే క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళు నూతన సృష్టి, క్రీస్తు లేని వాళ్ళు పాత సృష్టి. స్తోత్రం. అలాగే నూతన యెరూషలేము అంటే దేవుణ్ణి కలిగి ఉండినందున అది నూతన యెరూషలేము, దేవుడు లేనిది పాత యెరూషలేము. స్తోత్రం. అందుకే ఇక్కడ మనం చూసాం, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతది గతించెను, సమస్తం క్రొత్తవైను. ఇప్పుడు చెప్తే రెండు మాటలు. పాత సృష్టి అంటే నేను, పాత సృష్టి అంటే మీరు, కొత్త సృష్టి అంటే యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి మరి అందరూ. హల్లెలూయా. పాత నేను, క్రొత్త యేసయ్య. ఇప్పుడు క్రొత్త యేసయ్య కాబట్టి ఆ క్రొత్త యెరూషలేముకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు కొత్త సృష్టి అవ్వాలి. ఆ కొత్త సృష్టి ఎక్కడవుతారంటే ఆ క్రీస్తునందు ఉంటే క్రొత్త సృష్టి అవుతారు. అలాంటప్పుడు యేసుక్రీస్తునందు ఉండి క్రొత్తగా సృష్టిగా చేయబడినటువంటి మనందరము ఆ క్రొత్త సృష్టి అనేది యేసుక్రీస్తుని కలిగి ఉన్నది. యేసుక్రీస్తుని కలిగి ఉండినందున అది క్రొత్త సృష్టి. అలా క్రొత్త సృష్టిగా ఉన్నటువంటి ఆ క్రొత్త సృష్టి ఆ యేసుక్రీస్తుతో ఉండడానికి నూతన యెరూషలేముకి వెళ్తున్నాము. స్తోత్రం. ఒక్కొక్క మాటే చెప్తున్నాను, ఎక్కువ వివరించకుండా. నేను క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డాను, నూతన సృష్టి అయినటువంటి నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, క్రీస్తుని కలిగి ఉన్న నేను క్రీస్తుతో కలిసి ఉండడానికి నూతన యెరూషలేముకి వెళ్తున్నాను. అంతే, ఇంత పెట్టుకొని చాలు ఇంకా. స్తోత్రం.